హలో అందరికీ ఈరోజు మీ ముందుకి నేను ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చానండి. అదే రాగి దోశ అండి. రాగి దోశ హెల్త్కి చాలా మంచిదండి. పెద్దవాళ్ళు పిల్లలకి రాగి దోశ అన్నది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ నేను ఈ రాగి దోశలో ఎలాంటి బియ్యం, ఎలాంటి ఆయిల్ ఏది వాడకుండా జస్ట్ మినపప్పు, రాగి పిండితో మాత్రమే ఈ రాగి దోశను వేశాను. అది ఎలానో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళను చక్కగా కడిగి నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానాలన్నమాట. 6 అవర్స్ నానిన తర్వాత చూసారా ఇక్కడ మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. అయితే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మన వింటర్లో అయితే పులవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే అవి మనం నానబెట్టుకున్నామో ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేయడం వల్ల మనకు అంటే ఫర్మెంటేషన్ అనేది మంచిగా ఈజీ అవుతుంది అనమాట. ఈ వింటర్లో, సమ్మర్లో అయితే అవసరం లేదు. అయితే దీన్ని ఈ మినపగుళ్ళని మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అయితే దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం 1 కప్పు మినపగుళ్ళకు 2 కప్పులన్నర రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసేసుకోవాలి. ఓవర్ నైట్ ఫర్మేషన్ తర్వాత మార్నింగ్ ఇలా చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఫర్మెంటేషన్ అయితే అయింది. ఫర్మెంటేషన్ అయితే బాగుంది. దీన్ని పక్కన కొద్దిగా మనకి ఎంత కావాలంత సైడ్కి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. దీంట్లో సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దోశ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకొని దీన్ని ముందు ప్యాన్కి వాటర్ వేసేసి దోశని స్ప్రెడ్ చేస్తున్నాను. దోశలు అయితే సూపర్ క్రిస్పీ, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్గా వస్తాయండి. దీన్ని చట్నీలో కన్నా కర్రీస్లో తింటే మాత్రం ఎక్సలెంట్. అది నాన్ వెజ్ కర్రీస్లో మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది.